అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హాలీవుడ్కు కేంద్రం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కుబేరులు నివసించే ప్రాంతం ఇది. అలాంటి లాస్ ఏంజల్స్లోని పలు ప్రాంతాలు ఇప్పుడు మంటల్లో తగలబడిపోతున్నాయి. విలాసవంతమైన విల్లాలు, కాస్ట్లీ రిసార్ట్లు, భారీ బిల్డింగ్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదాలు అడవులనే కాదు, కాలనీలను కూడా బూడిద చేస్తున్నాయి. మనుషులు కూడా ఈ మంటల్లో సజీవ దహనమవుతున్నారు. లక్షల మంది సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్లోనే నివాసం ఉంటున్నారు. అయితే తాజాగా దీనిపైన ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి సంబంధించిన ఫోటోలను పంచుకున్న ప్రియాంక అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎంత బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేనన్నారు. ఈ కారు చిచ్చు నుండి తన కుటుంబాన్ని కాపాడిన వారికి రుణపడి ఉంటానన్నారు ప్రియాంక. తన స్నేహితులు, సహచరులు ఎంతో మంది నివాసాలు కోల్పోయారు, వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారని చెప్పారు ప్రియాంక. ఈ మంటల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరమన్నారు. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశారని అన్నారు. అయితే మీరు నిజమైన హీరోలు అంటూ ప్రియాంక వారిని కొనియాడారు. ఇలాంటి పరిస్థితుల్లో సమిష్టి కృషి అవసరమన్నారు ప్రియాంక. వారం రోజుల నుంచి ఎంతో మంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని చెప్పారు. సర్వస్వం కోల్పోయిన వారికి విరాళాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజల్స్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా కారు చిచ్చు విస్తరిస్తూనే ఉంది. ఆ ప్రాంతం మొత్తాన్ని అగ్ని చుట్టుముట్టి బూడిదగా మార్చేస్తోంది. వారం దాటింది, కానీ లాస్ ఏంజల్స్ కారు చిచ్చు దాహం ఇంకా తీరలేదు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిరంతరం కృషి చేస్తున్నారు. మరోవైపు మంటల కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 2018లో ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్ను వివాహం చేసుకొని హాలీవుడ్లో మకాం మార్చారు. అమెరికాలో స్థిరపడిన ప్రియాంక హాలీవుడ్ చిత్రాలపైన దృష్టి పెట్టారు. సిటాడెల్ సిరీస్ 1 వెబ్ సిరీస్లో నటించిన ప్రియాంక ప్రస్తుతం సీజన్ 2తో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు హీరోగా రాజమౌళి SSMB 29 అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో 2 భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచరస్ సినిమాని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.